కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి బంగ్లాలో పేక ఆడిన ఉద్యోగులపై వేటు వేశారు అధికారులు. పేకాటతో పాటు వారు మద్యం తాగుతున్న ఫోటోలు బయటకొచ్చాయి. పట్టుబడిన ముగ్గురు ఉద్యోగుల్లో కమిషనర్ డ్రైవర్ సైతం ఉన్నారు. ఫోటోలు బయటకు రావడంతో ఈ ఘటనపై స్పందించిన అధికారులు వారిపై వేటు వేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రన్ అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ అనుష. అయితే కడప జిల్లాలో కడప నగరంలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ కమిషనర్ సిబ్బంది చేసినటువంటి వ్యవహారము పేకాట ఆడుతూ ఆ బంగ్లాలో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు బయటికి రావడంతో మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసి అలాగే జీ న్యూస్ కు ఫస్ట్ విజువల్స్ అవి రావడంతో కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కథనము జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ కమిషనర్ కు డైరెక్షన్స్ ఇచ్చారు. వెంటనే వారందరినీ సస్పెండ్ చేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ వారి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అంశంలో బంగ్లాలో కూర్చొని సిబ్బంది పేకాట ఆడుతూ అలాగే మద్యం సేవిస్తున్నారు అప్పుడప్పుడు కూడా అయితే ఆరా తీశారు. సో మీడియాలో రావడంతోనే ఇదంతా వెలుగులోకి వచ్చింది అని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో విచారణ చేసినటువంటి వెంటనే కమిషనర్ కూడా 5 మందిపై కూడా వెంటనే వేటు వేయడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీ అయితే ఎవరున్నారో అతన్ని సస్పెండ్ చేస్తూ మిగతా 4గురిని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ 4గురిని కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించినట్లు కూడా అధికారికంగా తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే ఇటువంటి కమిషనర్ బంగ్లాలోనే పేకాటకు స్థావరంగా చేసుకుని అక్కడ వారు పేకాట ఆడడం మాత్రం పెద్ద సంచలనంగా కలకరం రేపిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఉన్నతాధికారుల సపోర్టు వారి ప్రోద్బలం లేకుండా ఇట్లాంటి జరగవని చెప్పి కూడా మరోవైపు విమర్శలు వచ్చాయి. కానీ కమిషనర్ తర్వాత కమిషనర్ అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే కార్తిక్ అనే అబ్బాయి ఉన్నాడు సీసీగా అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయింది కూడా సాధారణ ఒక ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగి కమిషనర్ కి ఎలా సీసీగా ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వెంటనే వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తొలగించారు. అలాగే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఎంప్లాయీని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దాదాపు 6 నెలల పాటు. అయితే ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా సీసీగా పెట్టుకునేవారు కావచ్చు అలాగే పిఏగా పెట్టుకునేవారు కావచ్చు అధికారులు వారి బ్యాక్గ్రౌండ్ అలాగే హిస్టరీ వారు ఏం చేస్తున్నారు ఆ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. పర్యవేక్షణ లోపము ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కమిషనర్ గా కార్పొరేషన్ కు ఉన్నారు. అతని బంగ్లాల్లోనే ఇంతటి వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా ఎవరు ఇంతవరకు కనిపెట్టకపోవడం అది ఎవరో కొంతమంది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ తీసి మీడియాకి ఇవ్వడంతోనే బయటకి వెలుగులోకి రావడం జరిగింది. మొత్తానికి ఇది కడప జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా నడిచింది. కార్పొరేషన్ కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే పేకాట ఆడుతూ వచ్చినటువంటి ఉద్యోగుల వ్యవహారం అని చెప్పుకోవచ్చు అనుష.